ప్రైజ్ ద లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 109వ కీర్తన 4-5 వచనాలు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కాలములో జరిగేటువంటి యథార్థమైనటువంటి సంగతి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రభు యొక్క గ్రంథములో లిఖించబడినది. నీవు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో వారే నీ మీద పగబట్టుకొని ఉన్నారు. అయితే నీవు చేయవలసింది ప్రార్థన చేయడము. ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తూ ఉంటావో దేవుడు ఆలకించి ఎవరైతే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారో వారి సంగతిని ప్రభువే చూసుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే నీవు మేలు చేస్తే నీకు కీడు చేయాలని చూసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. ఎందుకో మరి అర్థం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జీవితాలు ఇలాగే ఉన్నాయి. నీవు ప్రేమించి మేలు చేస్తే వారు నీకు కీడు చేయాలని చూస్తూ ఉంటారు, నిన్ను ద్వేషిస్తూ ఉంటారు, నీ మీద పగబెట్టుకొని ఉంటారు. ఎందుకో మరి అర్థం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనస్సులు మారాలి. వాటన్నిటికంటే ముందుగా మీ మట్టుకు మీరైతే, మనమైతే ఇటువంటి వారి గురించి ప్రార్థన మానక చెయ్యాలి అని భక్తుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, దీంట్లో ఆశీర్వాదం ఏంటి అని అంటే, ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తూ ఉంటావో దేవుడు నీ పక్షముగా యుద్ధమును చేసేటువంటి దేవుడు. దేవుడు నీ పక్షముగా నీ శత్రువులతో ఆయన యుద్ధము చేసి నీ పక్కన న్యాయముంది కనుక తప్పక నీకు న్యాయమును తీర్చి నిన్ను గొప్ప చేస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఆశీర్వాదము అదే. నీవు ఎంత ప్రేమిస్తావో అంత ద్వేషిస్తారు ఈ రోజుల్లో. నీవు ఎంత తగ్గించుకుంటావో నీ మీదకి అలాగే ఎక్కి కిందకి ఒత్తేస్తారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత ఘోరమైనటువంటి వ్యక్తులు, అంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఈ సమయాల్లో, అంచె దినాల్లో ఉన్నాయి. కాబట్టి మీ మట్టుకు మీరు ఎక్కువగా, దేవుని కంటే ఎక్కువగా దేనిని కూడా, ఏ వ్యక్తిని కూడా, ఏ వస్తువుని కూడా, దేనిని ప్రేమించకుండా ప్రభువునే ఎక్కువ ప్రేమించండి. ఎక్కువగా మానక ప్రార్థనలో గడపండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉంటే, దేవునితో మాట్లాడుతూ ఉంటే అనేక ప్రయోజనాలు మీకు కలుగుతాయి. మీ ద్వారా అనేకులు కూడా ప్రయోజనాలు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేగాని వారు చూపినటువంటి ద్వేషానికి తిరిగి ద్వేషంగా చూడొద్దు. వారు చేసినటువంటి పగకి తిరిగి మీరు పగబట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని బిడ్డలకి, సైతాను బిడ్డలకి తేడా ఉండాలి కదా. సో దేవుని బిడ్డలుగా మీరు ఉండాలి అని అంటే ఖచ్చితముగా మానక ప్రార్థన చేయాలి, మానక విజ్ఞాపన చేయాలి. దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా చేస్తూ ఉంటావో ఆయన సమస్తాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన ఖచ్చితముగా ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దెబ్బ కొడితే ఇక తిరుగు ఉండదు. కాబట్టి నీ మట్టుకు నీవైతే నీవు ప్రేమిస్తూనే ఉండు, క్షమిస్తూనే ఉండు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించకు. దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అన్యాయస్తుడు కారు. దేవుడిని ఖచ్చితంగా న్యాయం చేస్తారు. నీకు ఎంతమంది కీడు తలపెట్టినా నీ మట్టుకు నీవు మేలునే చేస్తూ ఉండు. ప్రియ దేవుని బిడ్డ, మేలు చేస్తూ ఉండు. దేవుడు ఆ మేలుకు తగిన ప్రతిఫలాన్ని తప్పక నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని, జ్ఞానమును కలిగించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, వారు ప్రేమ కలిగే ఉన్నప్పటికీ అనేక మంది ద్వేషిస్తూ ఉన్నారు, పగబెట్టుకొని ఉన్నారు, కీడు తలపెడుతూ ఉన్నారు. వీరికి తెలిసినా మీ బిడ్డలు నాయన ప్రార్థించేటువంటి మనసును దయచేయండి ప్రభువా.
అయా సమస్తాన్ని మీకు అప్పచెప్పి వారు ముందుకు కొనసాగుటకు సహాయము చేయండి అయ్యా. మీ బిడ్డల మీద ఎవరైతే పగబెట్టుకొని ఉన్నారో, ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో, ఎవరైతే కీడు చేయాలని చూస్తూ ఉన్నారో వాటన్నిటి నుండి మీ బిడ్డలను కాపాడి రక్షించుదురుగాక. యేసునామమును అడుగుచూ ఉన్నాను ప్రభువా, మీరే సహాయము చేయండి నాయన. మీ బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచెలను వేసి అయ్యా మీరే కాపాడి సంరక్షించమని ప్రార్థించేటువంటి ఆత్మను బిడ్డలకు దయచేసి మీరే ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని, శాంతితో సమాధానముతో నింపమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.